ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. 4వ రోజు ఉదయం తొలి సెషన్లో భారత్ తన రెండవ ఇన్నింగ్స్ను కొనసాగించి మరో 2 వికెట్లు కోల్పోయి అదనంగా 113 పరుగులు జత చేసింది. దీంతో ప్రస్తుతం భారత్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నారు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు బ్యాటింగ్కు రావాల్సి ఉండటంతో భారత్ ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ను పెట్టే అవకాశాలే ఉన్నాయి. 1 వికెట్ నష్టానికి 64 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి 4వ రోజు ఉదయం ఇండియా తన రెండవ ఇన్నింగ్స్ను కొనసాగించింది. ఓవర్ నెట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ 28 పరుగులతోటి, కరుణ్ నాయర్ 7 పరుగులతోటి తమ బ్యాటింగ్ను కొనసాగించారు. ఇద్దరు కూడా కాస్త సంయమనంతో వికెట్ను కాపాడుకునేటటువంటి ఉద్దేశంతో కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ ప్రారంభించారు. అయితే అడపాదడపా లూజ్ బాల్స్ వచ్చినప్పుడు బౌండరీలు బాదారు. బ్రైడెన్ కార్స్ వేసినటువంటి 15వ ఓవర్లో కేఎల్ రాహుల్ 2 ఫోర్లు బాదగా, అదే బౌలర్ వేసినటువంటి 21వ ఓవర్లో కరుణ్ నాయర్ వరుసగా 2 చూడచక్కని బౌండరీలు బాదాడు. అయితే బ్రైడెన్ కార్స్ వేసినటువంటి అదే ఓవర్లో చివరి బంతికి కరుణ్ నాయర్ కీపర్ జమై స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్నటువంటి కరుణ్ నాయర్ 5 ఫోర్లతోటి 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో కరుణ్ నాయర్ మరోసారి తన చక్కటి ప్రారంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. తొలి టెస్టులో కూడా కరుణ్ నాయర్ పెద్దగా రాణించిందేమీ లేదు. ఈ నేపథ్యంలో 3వ టెస్టులో కరుణ్ నాయర్ యొక్క ప్లేసు ప్రశ్నార్థకమే. సో మొత్తంగా 96 పరుగుల వద్ద ఇండియా తన రెండో వికెట్ను కరుణ్ నాయర్ రూపంలో కోల్పోయింది. కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్కు వచ్చాడు. గిల్, రాహుల్ వీరిద్దరు కూడా ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో పరుగుల వేగం కాస్త తగ్గింది. జోష్ టంగ్ వేసినటువంటి 28వ ఓవర్లో 3 పరుగులు తీసినటువంటి కేఎల్ రాహుల్ 78 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తయినటువంటి కాసేపటికే రాహుల్ అవుట్ అయ్యాడు. జోష్ టంగ్ వేసినటువంటి 30వ ఓవర్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 10 ఫోర్లతోటి 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా 126 పరుగుల వద్ద రాహుల్ రూపంలో 3వ వికెట్ను కోల్పోయింది. ఇక కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్కు వచ్చాడు. సో రిషబ్ పంత్ వచ్చి రావడంతో ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జోష్ టంగ్ వేసినటువంటి 30వ ఓవర్లో వరుసగా 4-6 బాదాడు. రిషబ్ పంత్ 10 పరుగుల మీద ఉన్నప్పుడు బెన్ స్టోక్స్ బౌలింగ్లో అతను ఇచ్చినటువంటి క్యాచ్ను క్రాలే జారవిడిచారు. ఆ తర్వాత జోష్ టంగ్ వేసినటువంటి 32వ ఓవర్లో 4 కొట్టినటువంటి పంత్ అదే ఓవర్లో స్వీప్ షాట్ తోటి అద్భుతమైనటువంటి 6 బాదాడు. ఇక లాభం లేదనుకొని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పిన్నర్ షోయబ్ బషీర్ను రంగంలోకి దించాడు. ఆ ఓవర్లో 2 ఫోర్లు బాదినటువంటి రిషబ్ పంత్ బషీర్కు బౌండరీలతోటి స్వాగతం పలికాడు. సో మొత్తంగా 4వ రోజు ఉదయం లంచ్ విరామ సమయానికి ఇండియా 38 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 35 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 41 పరుగులతోటి ప్రస్తుతం క్రీజ్లో ఉండగా, శుభ్మన్ గిల్ 41 బంతుల్లో 3 ఫోర్లతోటి 24 పరుగులతోటి ప్రస్తుతము క్రీజ్లో ఉన్నాడు. వీరిద్దరు కలిసి అంటే కెప్టెన్ గిల్ అండ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వీరిద్దరు కలిసి ప్రస్తుతము 4వ వికెట్కు 53 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సో వీరిద్దరు కూడా ప్రస్తుతము లంచ్కు వెళ్ళటంతో ఇక 4వ రోజు ఉదయం తొలి సెషన్లో ఇండియా మొత్తంగా 25 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. సో రన్ రేట్ కూడా చక్కగానే ఉంది. 4.52తో చొప్పున ఇండియా ఫస్ట్ సెషన్లో పరుగులు చేసింది. సో రిషబ్ పంత్ వచ్చిన తర్వాత రన్ రేట్ బాగా పెరిగింది. అతడు వన్డే తరహాలో బౌండరీలు, సిక్సర్లతోటి చెలరేగడంతో రన్ రేట్ కూడా బాగానే పెరిగింది. సో మొత్తంగా తొలి సెషన్లో 2 వికెట్లు కోల్పోయినటువంటి ఇండియా 113 పరుగులు చేసి మంచి స్థితిలోనే ఉంది. 4వ రోజు తొలి సెషన్ కూడా ఇండియాదే అని చెప్పాలి. ఎందుకంటే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ 113 పరుగులు చేసి మరి ఇంగ్లాండ్ బౌలర్లపైన ఇండియన్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. కాబట్టి మొత్తంగా చూసినట్లయితే అన్ని సెషన్లు ఇప్పటివరకు 4వ రోజు ఉదయం వరకు జరిగినటువంటి అన్ని సెషన్లలో కేవలం 2 సెషన్లలో మాత్రమే ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించింది. ఇక మొదటి రోజు మొత్తం 3 సెషన్లు, 2వ రోజు మొత్తం 3 సెషన్లతో పాటు ఈరోజు తొలి సెషన్లో కూడా ఇండియానే ఆధిపత్యం చెలాయించింది. సో ఈ మ్యాచ్లో ఇండియా గెలవటానికే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఈరోజు 2 సెషన్లతో పాటు రేపు 5వ రోజు ఆట మొత్తం మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు 2వ సెషన్ మొత్తం ఇండియా బ్యాటింగ్ చేస్తుండొచ్చు ఖచ్చితంగా. ప్రస్తుతము క్రీజ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వీరిద్దరు క్రీజ్లో ఉన్నారు. మంచి ఫామ్లో ఉన్నారు వీరిద్దరు. ముఖ్యంగా రిషబ్ పంత్ అయితే వన్డే తరహాలో రెచ్చిపోయి ఆడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ క్రీజ్లో ఉండగా ఇంకా నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసేట్టు సామర్థ్యం ఉంది కాబట్టి వాళ్ళు కూడా బ్యాటింగ్కు రావాల్సి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇండియా ఈ రెండవ ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇంగ్లాండ్ ముందు కనీసము 500 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచాలి. ఎందుకంటే
450 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచినా కూడా ఇంగ్లాండ్ని నమ్మలేం. ఎందుకంటే వాళ్ళు బజ్బాల్ తరహాలో వేగంగా ఆడుతున్నారు కాబట్టి, చావో రేవో తేల్చుకునే ఉద్దేశంతో ఆడుతున్నారు కాబట్టి, మరి రేపు మొత్తం కూడా బ్యాటింగు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, మరి ఈరోజు సెకండ్ సెషన్ కూడా మొత్తం ఇండియా బ్యాటింగ్ చేసి, థర్డ్ సెషన్లో కూడా అవసరమైతే 1 గంట పాటు బ్యాటింగ్ చేసిన తర్వాత థర్డ్ సెషన్లో చివరి గంట ఇంగ్లాండ్కు బ్యాటింగ్ అప్పచెప్పాలి. ఆ క్రమంలో ఈరోజు ఇంగ్లాండ్ యొక్క 1 లేదా 2 వికెట్లు పడగొట్టినట్టయితే ఇండియా మరి నైతికంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. రేపు మిగతా వాళ్ళందరూ కూడా ఈజీగా ఆల్అవుట్ చేయవచ్చు. సో ఆ వ్యూహంతో ప్రస్తుతము ఇండియా ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో అంటే 2022లో ఇదే వేదిక పైన ఇదే ఇండియా పైన ఇంగ్లాండు 378 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించి మరీ గెలిచింది, విజయం సాధించింది. సో ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ముందు ఖచ్చితంగా భారీ విజయ లక్ష్యాన్ని ఉంచాలి. సో 300కు పైగా పరుగుల విజయ లక్ష్యాన్ని గతంలో టెస్టులలో ఇంగ్లాండ్ చాలాసార్లు ఛేదించింది. వాళ్ళు బజ్బాల్ ఆట తీరును ప్రారంభించిన తర్వాత అయితే మరింత విధ్వంసకరంగా ఆడుతున్నారు. కాబట్టి ప్రస్తుతము ఇండియా 357 పరుగుల లీడింగ్లో ఉంది కాబట్టి దీన్ని 500కు పెంచినట్టయితే, సో ఇప్పుడు సెకండ్ సెషన్లో ఇండియా కాస్త ఫాస్ట్గా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే క్రీజ్లో రిషబ్ పంత్ ఉన్నాడు కాబట్టి ఒకవైపు శుభ్మన్ గిల్ అతనికి స్టాండ్ ఇస్తే రిషబ్ పంత్ చెలరేగి వన్డే లేదా T20 తరహాలో ఆడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రవీంద్ర జడేజా, ఆ తర్వాత మన నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నారు కాబట్టి ఇండియా సెకండ్ సెషన్లో వీలైనంత ఎక్కువ పరుగులు చేయాలి, కనీసం 150 పరుగులు చేయాలి. అప్పుడు ఇండియా యొక్క ఆధిపత్యము దాదాపుగా 500కు చేరుతుంది. వీలైతే థర్డ్ సెషన్లో కూడా ఇండియా కాసేపు బ్యాటింగ్ చేసి 520 నుంచి 550 వరకు ఇంగ్లాండ్ ముందు టార్గెట్ని పెట్టి, ఆ తర్వాత ఇంగ్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టి వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చినట్లయితే ఆ ఒత్తిడిలో వాళ్ళు ఎట్లాగో డ్రా కోసం ఆడేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయరు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఇంగ్లాండ్ ఒకే ఒక్క మ్యాచ్ను డ్రా చేసుకుంది, అది కూడా వర్షం వల్ల. తాడో పేడో తేల్చుకునేటటువంటి ఆట తీరునే బజ్బాల్ తరహాలో ఆడుతున్నారు కాబట్టి భారీ విజయ లక్ష్యాన్ని, ఊరించేటటువంటి విజయ లక్ష్యాన్ని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళు దాన్ని చేజ్ చేసేలాగా వాళ్ళని ప్రేరేపించి మరి వాళ్ళని ఆల్అవుట్ చేయాల్సినటువంటి వ్యూహము ఇండియా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్లో ప్రస్తుతానికైతే 4వ రోజు ఉదయం తొలి సెషన్ ముగిసిన తర్వాత ఇండియా దాదాపుగా పూర్తి ఆధిపత్యంలో ఉందని చెప్పాలి. మరి ఈ ఆటపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.